ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అతి అద్భుతమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. రెండంతలుగా మేలు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు మీకు మేలు చేస్తానని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఎవరు రెండంతలుగా మేలు ఆశీర్వాదాలు పొందుకుంటారంటే నిరీక్షణ కలిగిన వారు. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉంటాం. అబ్రహాము దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నాడు. ఇక ఉదయకాల సమయంలో మీ అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు కోల్పోయిన దానికంటే రెట్టింపు మీరు పొందుకుంటారు. మీ జీవితంలో ఆ దుఃఖాన్ని తీసివేసి నిత్యము ఆనందము కలిగే జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. యోబు తన జీవితంలో ఎప్పుడైతే కష్టాల్లో బాధల్లో ప్రార్థన చేశాడో ఆ యొక్క క్షేమస్థితిని దేవుడు తిరిగి కలుగు చేశాడు. మరలా పూర్వం కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు అనుగ్రహించాడు. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు. నిరీక్షణ కోల్పోయే వారంగా కాకుండా నిరీక్షణతో దేవుడు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు. అత్యంత శక్తి కలిగిన దేవుడు. మీ నిరీక్షణ బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నిరీక్షణ కలిగిన వారుగా ఉంటూ రెండంతలుగా మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రెండంతలుగా దేవుడు మీకు మేలులు ఆశీర్వాదాలు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. రెండంతలుగా మేలు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ రెండంతల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఎవరైతే బలహీన పరిస్థితుల్లో ఉన్నారు దేవా, వారి బలహీన పరిస్థితుల నుంచి విడుదల కలిగి చేయండి. ఎవరైతే సమస్తాన్ని కోల్పోయి దేవా కష్టాల్లో బాధల్లో ఉన్నారో దేవా, రెండంతలుగా ఆశీర్వాదాలు మేలులు కలుగు చేసి సమృద్ధైన జీవితాన్ని కలుగు చేయండి. గిన్నె నిండి పొర్లిన అనుభవం ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ దేవునితో నింపండి. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో దేవా, ప్రతి ఒక్కరిని దీవించండి. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను దీవించండి, నీ కృపలో భద్రపరచండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయండి. ట్రాన్స్ఫర్ల కోసం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించిన దేవా, ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని
మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.